హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా వీడియో లేట్గా వస్తే పోస్ట్లో వెళ్ళి చూడండి. ఒకవేళ ఆ రోజు వీడియో రాకపోతే ఖచ్చితంగా పోస్ట్లో పెడతాము. ఇక నుంచి ఈ వీడియో రెగ్యులర్గా వస్తుంది. కొంచెం జలుబైంది ఫ్రెండ్స్, వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. రేపటి నుంచి మధ్యాహ్నం 1-2 మధ్యలో పెట్టడానికి ట్రై చేస్తాను దోస్తులు. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 35తో మీ ముందుకు వచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. మేఘన ఫ్రెండ్ వాణి గురించి మేఘు వాళ్ళ అమ్మ ఇంతకుముందే చెప్పింది. చిన్నప్పటి నుంచి స్నేహితులంట. పాపం మనసారా మాట్లాడుకొని ఇద్దరి మధ్యలోకి నేను వెళ్ళడం ఎందుకు? తనకి ఇంకేమైనా బాధలుంటే చెప్పుకుంటుంది. నాతో చెప్పకపోవచ్చు, కానీ స్నేహితులతో అన్ని పంచుకుంటారు కదా. వాడు వారం 10 రోజులకి వస్తానన్నాడు. ఈలోపు మేఘని ఎలాగైనా సేవ్ చేయాలి. ఈ ధీరజ్ నుంచి కూడా తప్పించాలి. ధీరజ్ లేడు, ఆ ధీరజ్ మాయలో పడకుండా చూసుకోవాలి. దీనంతటికీ ఒకటే మార్గం. నా ఇంట్లో నా దగ్గర ఉండమంటే ఎన్నాలని ఉంటుంది. తనకు చాలా ఇబ్బంది అవుతుంది. అరవింద్ నేనేం చెప్పినా ఒప్పుకుంటాడు. కానీ ఎన్ని రోజులు ఇలా? మేఘు వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాను, జరిగిందంతా చెప్తాను. ఆ ధీరజ్ గురించి తప్ప ఆ రమేష్ ఎలాంటి వాడో చెప్తాను. వచ్చి తీసుకెళ్ళిపోతుంది. తర్వాత మేఘన పెళ్లి గురించి ఆలోచించవచ్చు. కావాలంటే నేను సహాయం చేస్తాను. కట్నం మొత్తం నేనే భరిస్తాను. మా అమ్మ వాళ్ళు పెట్టిన నగలు ఉన్నాయి కదా, అవి అమ్మైనా సరే మేఘన పెళ్లి చేస్తాను. పిల్లకి ఫోన్ కూడా లేదు. కనీసం బాగోగులు కూడా తెలుసుకోవట్లేదు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళెంత పేదవాళ్ళో ఇప్పుడు అర్థమవుతుంది. అన్నీ భరిస్తున్నారు. హలో హలో, ఎవరు? చిన్నమ్మ, నేను మేఘన వాళ్ళ ఇంటి పక్కన అనిత. చెప్పు బిడ్డ. మేఘన మంచిగుందా? ఏంటి చిన్నమ్మ ఇది? నేను ఫోన్ చేస్తే తప్ప మీ బిడ్డ యోగక్షేమాలు మీరు తెలుసుకోరా? ఏం చేయమంటావు బిడ్డ? మొన్ననే వచ్చిపోతుంది, చూసిపోయినాం కదా బిడ్డను. ఫోన్ చేద్దామంటేనేమో తన ఫోన్ పనిచేస్తలేదు. నేను అందుకే అన్నా, మంచి ఫోన్, కొత్త ఫోన్ కొనియ్యా అంటే పాత ఫోన్ ఎక్కడదో పట్టుకొచ్చి ఇచ్చిండు దానికి. పాపం ఆయన కూడా ఏం చేస్తాడు, ఏదో తక్కువ ధర దొరికిందని తెచ్చిండు. కానీ అది 4 రోజులు కూడా పని చేయకపోయాయి. పైసకు పైసవాయే, వస్తువు కూడా పాడాయి. అంత మంచిదేనా బిడ్డ? నా బిడ్డ ఏమన్నా ఫోను? కాదు, నేనే చేశాను. నువ్వే చేసినావా? తిన్నావా? తిన్నాను చిన్నమ్మ. అయితే నా బిడ్డ అల్లుడు మంచిగా ఉంటున్నారు కదా? అల్లుడు మంచిగా చూసుకుంటున్నాడా నా బిడ్డను? అప్పుడప్పుడు జర పోయి చూడమ్మా. చూస్తున్నా, కానీ ఎంతకాలమని, ఎన్ని రోజులని నేను పట్టించుకోవాలి? అదేంటమ్మా గట్లంటాను? నిన్ను సొంత బిడ్డ లెక్క అనుకున్నా. నా బిడ్డనైతే నిన్ను తోడబుట్టిన అక్క అనుకుంటాంది. అట్లాంటావేంటి బిడ్డ? నా బిడ్డ మంచిగా తింటాందా? అమ్మ మీద బెంగ పెట్టుకున్నదా? జ్వరం వచ్చింది మేఘనకి. అయ్యో బిడ్డ, నాకు తెలుసు. అది వాళ్ళ నాయనటన్న ఊరిపోతేనే 4 రోజులు బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకుంటుండే. మేము ఉండి ఉండి పోయేసరికి బెంగ పెట్టుకున్నదో మన్నో బిడ్డ. ఇప్పటికే అల్లుడు కోపంగా ఉంటాడు. ఇక ఈ జ్వరాలు అవి ఇవి పెట్టుకొని ఇంకింత బక్కగా అవుతుంది. దగ్గరకు పోకపోతే ఆయన కోపం. ఏం మాట్లాడుతున్నారు చిన్నమ్మ మీరు? మేఘనకి జ్వరం వచ్చిందంటే మరి మీరు వస్తారనుకున్నాను. కన్న కూతురు కదా, అలాంటిది మీరు సంబంధం లేని విషయం గురించి మాట్లాడుతున్నారేంటి? గట్ల కాదు బిడ్డ, మా అల్లుని సంగతి నీకు చెప్పినా కదా. మేము ఎట్లా రావద్దో చెప్పు? మేము ఇంకా దాన్ని గారాబం చేస్తే అది ఇంకా ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది మా మీద. అందుకే ఇక మేము అంటి ముట్టనట్టు ఉంటేనే మా మీద మనసు ఎరుగుతుందని మేము అట్లా చేస్తున్నాం. మాకు దూరం అయ్యి అల్లునికి దగ్గర అయితేనే కదా మాకు సంతోషం. జీవితాంతం ఉండేది భర్తతోటే. చిన్నమ్మ, చెప్పు బిడ్డ. మేఘనకి జ్వరం చాలా ఎక్కువ ఉంది. మరేం చేశాడు బిడ్డ? మీ అల్లుడు లేడు. లేడా? ఎటు పోయిండు? మొన్ననే ఇటు పోయిండు కదా 3 రోజులు. ఇప్పుడు ఇంకా 10 రోజుల దాకా రాడంట. అయ్యో, నా బిడ్డ ఒక్కతే ఎట్లుంటుందో ఏందో. అప్పుడప్పుడు జర చూసుకో బిడ్డ. మీ అల్లుడు లేడు కదా, ఒకసారి వచ్చి వెళ్తే ఏమవుతుంది? ఇక మేము ఆ ఇంటి గడప దొక్కం బిడ్డ. ఎందుకు చిన్న మాట్లాడుతున్నారు? మీ కూతురు? ఇక దానికి పెళ్లి చేసినాం, ఒక ఇంటికి ఇచ్చినాం. ఇక దాని జీవితం దాంది. మేము వచ్చిన రోజు రాత్రి ఫోన్ చేసిండు అల్లుడు. ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. అబ్బో, ఆ మాటలు మేము వినలేకపోయినాం బిడ్డ. మా అమ్మల్ని గిట్లా చేస్తాండంటే ఇంకా నా బిడ్డను ఇంకెట్లా చేస్తాడో అని మస్తు భయం పట్టింది.
2 రోజుల నుంచి మాకు నిద్ర లేవు, మన్ను లేవు. అద్దిగా మేము వచ్చడద్దు, దాన్ని బాధ పెట్టడద్దు. అంటే మీ అల్లుడు, మా అల్లుడు అంటే ఏందో మాకు తెలిసిపోయింది. అద్దద్దు. ఇక నా బిడ్డ జీవితం నా బిడ్డదే. మేము అవుట్ ఆఫ్ పోతాన్నాం. 10,000 ఇస్తే పని చేయించుతా అన్నాడు ఒక ఆయన. ఇంట్లో సామాన్లు కొన్ని అమ్మేసినాం. ఇక మేము దుబాయ్ పోతాన్నాం బిడ్డ. నెలకిన్ని పైసలు పంపుతాం ఆ నుంచి. అల్లుడు మంచిగా చూసుకుంటాడు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే చాలు. ఏంది మే ఇట్లా మాట్లాడుతుంది? వచ్చి బిడ్డను తీసుకెళ్తుందేమో అనుకుంటే. చిన్నమ్మ మీకు విషయం చెప్పడానికి ఫోన్ చేసిన. ఏంది బిడ్డ? ఇక నా బిడ్డ జ్వరం వచ్చినా ఏమైనా ఇక దాన్ని మొగుడే చూసుకుంటాడు. మాకు సంబంధం లేదు. బిడ్డ మీద ఆశ కూడా పెట్టుకోము. ఇక బతికిన రోజులు అన్నీ ఏదో ఒక పని చేసుకుంటాం. ఆ అన్నే సత్తం. ఇక ఇటు రాను. ఇటు అత్తే బిడ్డ మీద పానం కొట్టుకుంటుంది. ఇంటికి అత్తనేమో అల్లుడికి ఇట్లున్నాడు. అతను అస్సలు మంచోడు కాదు. తెలుసు బిడ్డ, తెలుసు. అల్లుడు మంచోడు కాదు. ఇప్పుడు నువ్వు ఎటో పోయింది అనుకుంటాను కానీ మా అల్లుడు ఎటు పోడు. అదే ఊర్లో తాగుబోతుల దగ్గర ఉంటాడు. ఇంకెవరితోనో అంటాడట. బిడ్డ మీద లేదు ఆయనకు. మరి ఇంత తెలిసి కూడా ఎందుకు అట్లుంటున్నారు చిన్నమ్మ? తీసుకెళ్ళిపోండి మేఘనని. మేఘనకి వేరే పెళ్లి చేద్దాం. ఏంది బిడ్డ నువ్వు మాట్లాడేది? ఆ పరిస్థితి చూసి పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు రాలే. నా బిడ్డ ఎంత చూడ చక్కగా ఉంటుంది. ఎంత అమాయకురాలు. పైసలేంది ఎవ్వరు ముందుకు రారు. అట్లాంటిది పెళ్ళై విడాకులై రెండో సంబంధం అంటే ఓలత్తరు, ఓలు తీసుకుంటారు. మేమేదో 4 రోజులు బతుకుతాం, తర్వాత పోతాం. తర్వాత నా బిడ్డ పరిస్థితి ఏంది? పెళ్లి చేయకున్నా మంచిదే. ఇంట్లో ఉంచుకోండి. ఆ నరకంలో ఉంచొద్దు. లేదు బిడ్డ, లేదు. మేము దాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకొని మంచిగా చూసుకోలేము. దానికి ఈడ నరకమే, ఆడ నరకమే. ఏదో మేము ఆడ పనికోయి పైసలు పంపుతా ఉంటే అల్లుడు మారి మంచిగా చూసుకుంటాడు కావచ్చు. అంతేగా నేడుంటే మాకు పైస ఉండదు, బుక్కెడు కూడుండదు. ఇలా బిడ్డనేం పోషిస్తా. సామాన్లు ఒకటి అయితే మంచిగానే తెస్తాడు. ఇంత తిండన్న పెడతాడు బిడ్డకు. మాటలైతే అంటాడు కానీ బిడ్డ మీద చెయ్యి అయితే వేసుకోలేడు. ఇంకొకరితో అలవాటు ఉండదంటున్నారు. మరి మీ బిడ్డ పరిస్థితి? అని 1-2 ఏళ్ళు అయితే అది కొంచెం పెద్దగా అవుతుంది. ఆయనకే మనసు మల్లుతుంది. అప్పటిదాకా నా బిడ్డను ఓర్చుకోమని చెప్పు బిడ్డ. ఆడదానికి ఒక్కసారి పెళ్ళైందంటే మొగుడే దిక్కు. ఆడ ఎట్లాంటోడైనా సచ్చేదాకా అంతోటే ఉండాలి. ఆ దగ్గరికి తీసుకొచ్చుకున్నా ఇంత తిండి పెట్టలేం, మంచిగా చూసుకోలేం. ఇంటి చుట్టూల మాటలతోటే చచ్చిపోతుంది బిడ్డ. ఆడెట్లాంటోడైనా మొగుంతో ఉన్నదంటే ఆ గౌరవం వేరే. ఉండని బిడ్డ, ఉండని. ఇక మేము పోతాం. ఎప్పుడు పోతాం అన్నది కూడా చెప్పాం. ఆవు బిడ్డ. జ్వరం వచ్చిందంటాను, సుస్తుగున్నదంటాను. మరి నా బిడ్డ గిట్ట నెల తప్పిందా? ఏం ఆలోచిస్తున్నావు చిన్నమ్మ? నెల తప్పితే వస్తారా? మేఘనం తీసుకెళ్తారా? రాము. బిడ్డ నెల తప్పితేనన్నా అల్లుడు మంచిగా చూసుకుంటాడు కావచ్చు. ఆయన పిండమే కడుపులో పెరుగుతుందంటే మంచిగానే మారతాడనిపిస్తుంది. ఇంకేమన్నా చేస్తే, మేఘనకేమన్నా అయితే మేము కూడా ఇంతమంది తాగి చచ్చిపోతాం. ఈయన్నే అంతేగాని దాని ముఖం చూడం. దాని బాధలు చూసి తట్టుకునేంత ధైర్యం మాకు లేదు. అంటే కడుపైనా తీసుకెళ్లరా? ప్రసూతి ఎవరు చేస్తారు? తల్లిదండ్రులే కదా చేయాల్సింది. చెప్పినా కదా బిడ్డ, మేమేం చేయలేము. ఇక్కడ ఉంటే మేము దుబాయ్కి పోయి ఆడ పైస సంపాదించుకుంటే ఇటు పంపుతాం. అల్లుడే అన్ని చూసుకుంటాడు. అవసరమైతే ఎవరన్నా పనులను పెట్టుకుంటాడు. ఇప్పుడు పైసలు పంపించడే మా లక్ష్యం. బిడ్డకేమన్నా కానీ, బిడ్డకేమన్నా అయితే మీరు కూడా చచ్చిపోతారు. అంతేనా? అంతే బిడ్డ. నువ్వేమన్నా అనుకో. ఏమంటావు? కడుపుతోటి ఉందా మరి బిడ్డ? తెలుసుకుంటావా? అవును, కడుపుతోటే ఉంది కావచ్చు. కడుపులో కాయ కత్తందంటే ఆయననే మారతాడు. మళ్ళీ మేము వచ్చినామంటే మా మీద కోపం పెట్టుకుంటాడు. అటు చేసి మా బిడ్డ బాలవుతుంది. కరెక్టే. మీరు అస్సలు రావద్దు. మీ వల్ల మేఘనకి ప్రాబ్లం అవుతుంది కదా బిడ్డ. అస్సలు రాము. రాకండి, అక్కడే ఉండండి. మీరు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెంచుతారా? మీరు చెప్తుంది నిజమే చిన్నమ్మ. మేఘనకేమన్నా అయితే మీకు ఫోన్ చేస్తా. ఏమన్నా అయితే అంటే ఏంటి బిడ్డ? మేఘనకేమన్నా అయితే విషం దాగి చచ్చిపోతా అన్నారు కదా, విషం తెచ్చి పెట్టుకోండి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఫోన్ చేసి చెప్తా, రెడీగా ఉండండి. హలో హలో, వీళ్ళేం తల్లిదండ్రులు అసలు? మేఘనకి ఏమైనా అవుతుందంటే చచ్చిపోతారంట, కానీ తనని కాపాడే ప్రయత్నం కూడా చేయరంట. వీళ్ళకి చెప్తే అసలు ఎటూ తేలదు. భర్త దగ్గరే ఉండమంటారు.
వాడికి ఇదంతా తెలిసిందంటే మేఘుని ఇంకెక్కువ టార్చర్ చేస్తాడు. అమ్మో వద్దు, వీళ్ళు అసలే రావద్దు. తను చెప్పినట్టు గడపలో అడుగు కూడా పెట్టద్దు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూతుర్ని సంరక్షిస్తారు. కానీ వీళ్ళేంటి, పెళ్లికి ముందు ఎలా ఉన్నారు అలాగే చూసుకోవచ్చు కదా మేఘుని. పెళ్లి కాకపోతే ఏమవుతుంది? పాపం వీళ్ళు కూడా పెళ్లికి చాలా అప్పులు చేసినట్టున్నారు. దగ్గర రూపాయి లేనట్టుంది. వాళ్ళు చెప్పింది నిజమే. మేఘనని ఎలా చూసుకుంటారు? ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకుంటున్నారంట. నేను తనతో అలా మాట్లాడాల్సింది కాదు. పర్లేదు, ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇదో గుణపాఠం కావాలి. అసలు అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో ఏం తెలుసుకోకుండా అలా ఇలా పెళ్లి చేసేస్తారు. లేట్ అయినా మంచిదే, 100 మందిని అడిగి తెలుసుకోవాలి. వీళ్ళు మంచి సంబంధం అనగానే పెళ్లి చేసినట్టున్నారు. అంతా రమేష్ గడి వల్లే. మోసం చేశాడు వీళ్ళని. మేఘు, వాణి, ఎలా ఉన్నావు మేఘు? ఎప్పటి నుంచి వద్దామనుకున్నాను నేను. ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూడక? నాకు నీ మీద చాలా బెంగగా ఉంది వాణి. నేను చాలా మిస్ అవుతున్నాను మేఘు. అస్సలు కాలేజ్కి వెళ్ళాలనిపించట్లేదు. మిస్ యూ సో మచ్. పెళ్ళి ఇప్పుడు చేసుకోనని గట్టిగా చెప్తే ఏమయ్యేది? ఎందుకు చెప్పలేదు? మేఘు, నన్ను చూడగానే ఎగిరి గంతేస్తావనుకున్నాను. మొహంలో ఆ సంతోషమే లేదు. మరి నువ్వెందుకు అలా ఉన్నావు? నన్ను చూస్తే నీకు సంతోషంగా లేదా? ఒళ్ళెంత వేడిగా ఉంది. టాబ్లెట్ వేసుకున్నావా మేఘు? వేసుకున్నానే, కూర్చో. ఏం తిన్నావే? అనితక్క తినిపించింది. అనితక్క పక్కింట్లో. ఇందాకే కలిసి అంటానని ఇల్లు ఇదే అని చూపించింది. ఎన్ని రోజులైందే నిన్ను చూసి? అమ్మ నాన్నని చూసావా? బాగున్నారా? నిన్ననో మొన్ననో వచ్చింది కానీ అక్కడికి. బాగున్నారులే. నాకు మీ మమ్మీ డాడీ అంటే ఎంత కోపం వస్తుందో. వాళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అసలు వాళ్ళతో మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. అలా ఎందుకంటావే? లేకపోతే ఏంటి, నువ్వు చదువుకుంటున్నా, ఇంత బాగా చదువుతా, అప్పుడే పెళ్లి చేస్తారు ఎవరైనా. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకుంటాయి. వాళ్ళని ఎందుకు అంటున్నావే? నిన్న అసలు ఒక్క విషయమైనా అడిగారా? పెళ్లి చేసుకుంటావా, నీకు అతనంటే ఇష్టమా అని? నీ ఇష్టంతో సంబంధం లేకుండా అలా ఎలా పెళ్లి చేస్తారు అసలు? అతనేమో అంకుల్లా ఉన్నాడు, నువ్వేమో ఇంత చిన్నదానివి. వదిలేవే. మమ్మీ డాడీకి చెప్పకుండా వచ్చాను తెలుసా? అలా ఎందుకు చేసావు? వాళ్ళు కంగారు పడతారేమో. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను. ఇక్కడికి వచ్చాక షాకుల మీద షాకులు. తలనొప్పిగా ఉందే. టీ పెట్టనా? ఛీ, నాకు టీ అసలు అలవాటే లేదు. బాగుంటుంది, నేను పెట్టిస్తాను. నీ చేత్తో పెడితే ఏదైనా ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు, కాసేపు ఆగాక. భోజనం చేసావా? చేయకపోతే ఇప్పుడు వంట చేసి పెడతావా? ఇంత జ్వరంతో ఉన్నావు నువ్వు. నేను బయటికి వెళ్ళి ఏదైనా తెస్తానులే. నీకు ఈ ఊరు కొత్త కదే, ఏం తెస్తావు? ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, తింటావా? నువ్వు ఇప్పుడైతే కాసేపు కూర్చో, కంగారు పడకు. నేను ఒక రోజు ఉంటానులే. మేఘు, నీ హస్బెండ్ లేరు. ఎక్కడికి వెళ్ళాడు? అంటే పని మీద వేరే ఊరికి వెళ్ళాడు. ఎన్ని రోజులు? ఒక వారం 10 రోజులు. వారం 10 రోజులు ఒక్కదానివే ఉంటావా? అసలు అతను ఏం పని చేస్తాడు? తెలీదు. తెలీదా? వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అది కూడా తెలుసుకోలేదా? అసలు నిన్ను విడిచిపెట్టి అలా ఎలా వెళ్తాడే అతను? నాకే నిన్ను ఒక్కరోజు కూడా విడిచిపెట్టి ఉండాలనిపించేది కాదు. పెళ్లి చేసుకున్నాడు అతను నిన్ను. కొత్తగా పెళ్ళైంది. కొత్తగా పెళ్ళైతే ఇంత దూరంగా ఉంటారా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే, చెప్పు మేఘు. మీ ఫస్ట్ నైట్ అయిందా? ఏంటి, ఎవరిని చూసినా అదే ప్రశ్న అడుగుతున్నారు. అసలు పెళ్ళైనప్పటి నుంచి ఇదే. అడగని వాళ్ళే లేరు అసలు. నువ్వు కూడా అదే అడుగుతున్నావు. మేఘు, దీని గురించి ఎవరిని అడిగినా సిగ్గుపడతారు. అసలు నీ ఫేస్లో సంతోషమే లేదు. నిజం చెప్పు మేఘు, నువ్వు హ్యాపీగా లేవు కదా? మేఘు, నాకు అర్థమైంది మేఘు. వాడు అసలు మంచోడు కాదంట కదా. ఊర్లో అందరూ అదే మాట్లాడుతున్నారు. ఎలా ఉంటున్నావే అతనితో? మేఘు, నువ్వు ఏడవకి. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ప్లీజ్. అసలు నేను ఎంత హ్యాపీగా ఇక్కడికి వచ్చానో తెలుసా?
నిన్ను కలవబోతున్నానని మొత్తం రివర్స్ అయిపోయింది. ఏడవద్దు మేఘు ప్లీజ్. నీ క్లోజ్ ఫ్రెండ్ కాదు నేను. అలాంటి వేస్ట్ గాడు అసలు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నిన్నేమైనా కొడుతున్నాడా? మేఘు మనం వెళ్ళిపోదాం పదా. ఇక్కడ అసలు ఉండొద్దు. మీ అమ్మ నాన్నకి తెలియకుండా నేను ఎక్కడైనా ఉంచుతాను పదా. నాకు తెలుసు వాళ్ళు దీనికి అస్సలు ఒప్పుకోరు. ఏడవద్దే ప్లీజ్. అసలు ఏం జరిగింది నాకు చెప్పు. నేను వచ్చాను కదా, ఇప్పటి నుంచి నీకే కష్టం రానివ్వను. అనితక్క అలాగే అంటుంది. ఇక్కడ నుంచి నన్ను అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించేస్తానని. అమ్మ వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారా? తెలీదు. ఫోన్ చేస్తానంది. వచ్చి తీసుకెళ్ళమంటుందట. వాళ్ళు ఒప్పుకోరే. వాళ్ళ గురించి నాకు తెలుసు కదా. నీ ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పడి చావమంటారు. వాళ్ళ మాటలు నేను విన్నాను. కానీ మీ హస్బెండ్ మంచోడే అనుకున్నానే. నేను బాగానే చూసుకుంటాడు అనుకున్నాను. అతడి గురించి నాకు తెలీదు. కనీసం నేను ఫోన్ చేద్దామంటే నీ ఫోన్కి ఏమైంది అసలు? స్టార్టింగ్ లో బాగానే పనిచేసింది కదా. నేను వచ్చి నీకు సర్ప్రైజ్ ఇచ్చి నేను సంతోష పెడదాం అనుకున్నాను. నాకే సర్ప్రైజ్ ఇచ్చావు నువ్వు. ఏడవకు. కానీ ఏంటి మేఘు? నీకొక విషయం చెప్పాలి. ఏంటది? నేను వచ్చాను కదా, నువ్వు దేనికి భయపడకు. నీరజన్నయ్య కూడా ఇక్కడే ఉంటాడు. నేను తన హెల్ప్ తీసుకొని ఏదో ఒకటి చేస్తాను. వాడు చాలా మంచోడు. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇలాంటి పని వాడితో ఈజీగా అయిపోతుంది. వాడితో చెప్తాను అన్నయ్య మా ఇద్దరికి ఒక రూమ్ తీసుకోమని. మనం ఇద్దరం అక్కడే ఉందాం. నువ్వు ఇక్కడ ఉండొద్దు. మీ అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఉండొద్దు. నేను చూసుకుంటాను నిన్ను. ఇద్దరం కలిసి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేద్దాం. డిగ్రీ అయిపోయాక అవసరమైతే ధీరజన్న కంపెనీలో జాయిన్ అవుదాం. వాడు మనల్ని చూసుకుంటాడు. అక్కడే ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి కూడా చేస్తాను. చెప్పు మేఘు, ఏదో చెప్తానన్నా? భయమేస్తుంది. దేనికి భయం? చెప్పు. నీ మనసులో ఏది ఉంటే అది నాతో చెప్పు. కానీ పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నేను ఇష్టపడేదాన్ని నేను ఒకదాన్ని ఉన్నాను ఇక్కడ. నీకేమైనా అయితే నేను పిచ్చిదాన్ని అయిపోతాను. ఏమైంది మేఘు? వాడు నేనేమైనా భయపెడుతున్నాడా? నువ్వు ధీరజా? ధీరజన్నయ్య ఏంటి మేఘు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ధీరజన్నయ్య నిన్ను కలిశాడా? హెల్ప్ చేస్తానన్నాడా? వాడిని ధీరుని నేను లవ్ చేస్తున్నాను. ఏంటి మేఘు ఇప్పుడు చెప్తున్నావా ఈ విషయం? నాకు ముందే చెప్పాల్సిందే. ఎలాగోలా వాడితో మాట్లాడేదాన్ని. మీ ఇద్దరి పెళ్లి ఈ పాటికి జరిగిపోయేది. నాకెందుకు చెప్పలేదే? నా పరిస్థితి నీకు తెలుసు కదా వాణి. ఇంత పేదదాన్ని నేను. మీ అన్నయ్య చాలా ధనవంతుడు. అసలు వాళ్ళకి నాకు వాళ్ళ లెవెల్కి నేను అసలు సరిపోతానా? నేను వాళ్ళకి మాత్రం కాదు. లేదు మేఘు, మా అన్నయ్య చాలా మంచోడు. కానీ నువ్వంటే ఇష్టమో లేదో తెలీదు. మీకు అసలు ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదంటున్నావు. అసలు మీ పెళ్ళే కాదు. నాతో వచ్చేసి నేను ధీరజనతో మాట్లాడతాను. పొద్దున్నుంచి ఫోన్ చేస్తున్నాను, అసలు లిఫ్ట్ చేయట్లేదు అన్నయ్య. వెళ్ళి మా అన్నయ్య ఒప్పిస్తాను. నా మేఘు చాలా మంచిదన్నయ్య. ప్లీజ్ పెళ్లి చేసుకో అని బతిమలాడతాను. నేనేం చేయడానికైనా రెడీ. అవసరమైతే బెదిరిస్తాను చచ్చిపోతానని. వాణి, నాకు నీకన్నా ఎక్కువ ఏది కాదే. అసలు నీ పెళ్లి ఆపే ప్రయత్నం ఎన్ని చేశాను. అన్నయ్యని ఎలాగైనా ఒప్పిస్తాను. నువ్వు బాధపడకు. నిజంగానే అన్నయ్యని ఇష్టపడుతున్నావా? ఇష్టం కాదు, ప్రేమిస్తున్నాను. నేనొకసారి అన్నయ్యతో అన్నానే, నా ఫ్రెండ్ పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుందిరా, తనని నువ్వు చేసుకోమని. అసలు అన్నయ్య పట్టించుకోలేదు అప్పుడు. నిన్నెప్పుడైనా చూసాడా? మేమెప్పుడు మాట్లాడుకున్నా నీ గురించే మాట్లాడుకుంటాం. చెప్పవేంటే? అన్నయ్యని పెళ్లి చేసుకుంటావా? చెప్పు. నువ్వు చేసుకుంటానంటే ఎలాగైనా నేను ఒప్పిస్తాను. నాకు వాడి గురించి తెలుసు. వాడికి అసలు లవర్లు ఇలాంటివి ఏదీ లేదు. 100% ఇస్తాడు వాడు. చెప్పవేంటే? సైలెంట్గా ఉండిపోయావేంటి? ధీరజ్ని ప్రేమిస్తున్నానన్నావు కదా, ఎంత ధైర్యంగా చెప్పావు. ఇప్పుడు ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నావు? చెప్పు మేఘు, ఏం జరిగింది అసలు? నువ్వు ఇంతకుముందే ధీరజ్ని ప్రపోజ్ చేసావా? ఒప్పుకోలేదా? ధీరు అని
అడుగుతున్నావా మా అన్నయ్యని? వాణి, ఈ విషయం ఎవరికి తెలీదు, అనితక్కకి తప్ప. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పనని మాటిస్తావా? ఏంటి మేఘు, అసలు నేను ఎవరిని మర్చిపోయావా నువ్వు? ఇలా అడుగుతున్నావు, చెప్పు ఏంటి అసలు? ధీరు నేను మానసికంగా శారీరకంగా ఒకటైపోయాం. ఏంటి మేఘు, నువ్వు చెప్తోంది నిజమా? అవును, మేమిద్దరం కలిసిపోయాం. ఇప్పుడు నేను ధీరుని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. ధీరుకి నేనంటే కూడా చాలా ఇష్టం. మరి వాడు నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. ఇద్దరు దాచిపెట్టారు. పని మీద హైదరాబాద్కి వెళ్ళాడంట. నైట్ వరకు వస్తానన్నాడు. కనీసం నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు. ఎన్ని మెసేజెస్ చేశాను, ఒక్క రిప్లై లేదు. నీకు చెప్పి వెళ్ళాడా? మెసేజ్ చేశాడు. పెద్దమ్మకి తెలియకుండానేమోని. పెద్దమ్మ అంటే ధీరజన్నే వాళ్ళ మమ్మీ, మా మమ్మీ వాళ్ళ అక్క. అమ్మో, పెద్దమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మన ఇద్దరిని చంపేస్తుంది. నిన్ను కూడానా? అంటే మనిద్దరం ఫ్రెండ్స్ అని తెలిస్తే. ఏంటి ఇన్ని షాకులు ఇస్తున్నావు? ఇంకేమైనా ఉన్నాయా? ఇంతేనా? వాణి, నా ధీరు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టాడు కదా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నువ్వే చెప్పావుగా ఇద్దరు కలిసిపోయారని. అనితకేమంటుందంటే ధీరజ్ నన్ను మోసం చేస్తున్నాడంటోంది. మోసం చేసినా పర్లేదు, ధీరుతో కలిసిన కొన్ని మధుర క్షణాలున్నాయి కదా, అవి చాలు నాకు. నువ్వు అన్నట్టు జాబ్ చేసుకుంటూ బ్రతికిస్తాను. ధీరజ్ ఇంకొకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటానంటే నాకు ఇష్టమే. తను హ్యాపీగా ఉంటే చాలు. పిచ్చి పట్టిందావే నీకు? వాడు ధీరజ్ మా అన్నయ్య. ఏమనుకుంటున్నావు వాడి గురించి? అబ్బా, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అంటే నువ్వు ధీరజ్ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావన్నమాట. అరే సిగ్గు. చూడు మేఘు, మా అన్నయ్య ఎంత మంచోడో తెలుసా? శారీరకంగా ఒకటయ్యానంటున్నావు. ఆ అన్నయ్య అలా ముందుకు అస్సలు వెళ్ళడు. అన్నయ్య ఇక్కడ దాకా వచ్చాడంటే ఈ జన్మలో నీ చేయి వదలడు. నాకైతే గుండెలో భారం మొత్తం దిగిపోయింది ఒకేసారి. నాకు అసలు ఇంకే టెన్షన్ లేదు, అన్నీ వాడే చూసుకుంటాడు. థ్యాంక్ గాడ్. నిజంగానే ధీరు నన్ను పెళ్లి చేసుకుంటాడా? నీతో ఒకటైపోయాడంటే వాడికి నీతో పెళ్ళి అయిపోయినట్టే భావిస్తున్నాడు వాడు. నువ్వు ఇంకేం టెన్షన్ పెట్టుకోకు, నేను పెట్టుకోను. మరి అనితక్క? అనితక్క లేదు, గాడిద గుడ్డక్క లేదు. ముందు వాడు రాని, వాడిని కడిగిస్తాను నేను. నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. నువ్వు హ్యాపీగా పడుకో, వాడు వచ్చేసరికి ఫీవర్ తగ్గించుకో. లేకపోతే అమ్మాయి గారికి వాడు వస్తేనే తగ్గిపోతుందో. అబ్బా, ఆకలేస్తుంది. నేను వెళ్ళి తినడానికి ఏదో ఒకటి తెస్తాను. మా అన్నయ్యకు నేను వచ్చానని చెప్పొద్దు. వాడికి సర్ప్రైజ్ ఇద్దాం మాకు. వింటున్నావా? నేను తినడానికి ఏదైనా తెస్తాను, ఉండు. వాణి, ఏం పర్లేదే, నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారులే. ఫ్రెండ్సా? ఊరికే అన్నానులే. వాణి చెప్తోందంటే ధీరుకి నిజంగానే నేనంటే ఇష్టమా? ఊరికే నేనే ధీరు ఎక్కడ దూరం అవుతాడోనని తన మీద అనుమాన పడుతూ వస్తున్నాను. ధీరు, జీవితాంతం నువ్వు నాతో కలిసి ఉండే అదృష్టం ఉంటుందో లేదో నాకు. పాపంగా పొల్లను ఏడిపిత్తివి. నేనెక్కడ ఏడిపించినా? ఆ పిల్లగాన్ని ఏడిపిత్తివి. నేనెందుకు ఏడిపించినా? కోడలు ఏడిపిత్తివి. మాల తెడిసిందా? ఎందుకు ఏడ్చింది? ఏం చేసి మునిగిను? నేనేమి ఏడిపియాలే. ఇగో ఈ మల్లక్కనే ఏందో ఏందో మాటలు అన్నది. చట్, నేనెక్కడన్నా? ఎవరి గురించి మాట్లాడతాను? ఏం మాట్లాడతాను? ఏ గలండి కొడుకు రమేష్ గారి గురించి. గాడా గావల గాని గురించి మీరెందుకు మాట్లాడుకుంటాను? అన్ని ఊర్ల నుంచి ఏలేద్దామా? ఏం చేసుడు మరాన్ని? తాగుతాండు, తిరుగుతాండు, గమ్ముండతోటి వంటాడట రోజు. దానికి ఏం రోగాలు పాడైనో ఏమో, ఊరంతా రోగాలు అంట పెడితే ఎట్లా? అబ్బో, నాకనే భయం పడుతుంది. ఏం చేసుడు మరి? నువ్వే పెద్ద మనిషివి, ఊర్లో పంచాయతీ చెప్తావు, మళ్ళీ ఏం చేసుడు అనబడితివి. ఏం చెప్తానే? మొన్ననే పెళ్లి చేసుకున్నాడు. పాపంగా పిల్ల వేలెత్తే ఎట్లా ఎప్పుగా పిల్ల ఎడుకోతుంది? సత్తది గాంతోటే పోయి. ఈడు చేసిన పాపానికి ఇక పిల్ల ఎందుకు అనుభవించాలి? గదే నాకు అనిపిస్తుంది. మరి అన్ని వేరు చేస్తే తల్లిదండ్రులు వచ్చి ఈ పిల్లని పట్టుకపోతారు కదా. ఆయన తీపోళ్ళ కూడా ఏమైనా రోగం వస్తే? పొల్ల చిన్న పొల్ల లవ్వయ్యతో మాట్లాడదామా మరి?
ఊరోళ్ళందరం ఓ రోజు కూర్చొని ఆయన గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి. దాన్ని అన్ని ఇద్దరిని ఎల్లగొట్టాలి ఊర్లోకెళ్ళి. గదే కరెక్టు, కానీ అని పెండ్లం గురించి ఆలోచిస్తాను నేను. ఇక తలో మాట అంటారు. ఏది కరెక్ట్ అయితే గది చేద్దాం. అగోగి పిల్ల మళ్ళీ వచ్చింది. వీళ్ళందరూ ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటారా ఏంటి? ఏమనుకుంటారో ఏంటో. ఏమనుకుంటే నాకేంటి? ఏటి పిల్ల, అది సీను వాళ్ళ ఇల్లు ఎక్కడా? సీనా? ఇందాక మాట్లాడాడు కదా తను. నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాడు. ఆయనకి నీకు సంబంధమే లేదు, ఎవరో తెలియదంటే కదా పిల్ల. ఇందాకే పరిచయం చేసుకున్నాను. ఒక చిన్న పని ఉంది. వాళ్ళ ఇల్లు ఇదే కదా? అదే అదే, పిలువు వస్తాడు. హలో. తెల్లదన్నది ఏందో అన్నది మళ్ళీ పోతా అంటాంది. అందరు అబద్ధాలే, నోరిప్పుతో అబద్ధాలు ఆడుతాండ్రు. నీకెందుకే వాళ్ళ సంగతి? ప్రేమించుకున్నారో ఏందో, ఇవాళ అమ్మకి వెళ్తే తిడుతుందని అబద్ధాలు ఆడుతుంది కావచ్చు. నీకేం నొత్తంది మధ్యలో? ఇవాళ రేపు ప్రేమలు పెళ్ళిళ్ళు బాగా అవుతాయి. పోరగాళ్ళు చదువు లేదు, మన లేదు. ఇది ఏమంటే ఆడు కథలు పడతాడు కావచ్చు సీనుగాడు. ఆడు పాపం చదువుతాడట మంచిగా. సీను, మా సీను కోసం వచ్చినావా? అవునాంటీ. ఆంటీయా? ఆంటీ అంటే తెలుగులో అత్తమ్మ కదా, నన్ను అత్తమ్మ అని పిలుస్తుంది. వాడు దాచిపెడతాడు కావచ్చు. నా కొడుకు ఈమెను ప్రేమించిండో ఏమో. ఎంత ముద్దుగున్నది పిల్ల. గీమెనే నా కోడలు. ఎందుకు సీను? కొంచెం పనుందా ఆంటీ? లేడా? ఉన్నాడు. కూసో బిడ్డ. సీను, అరే సీను, నీ పేరేంటిదన్నో? వాణి. వాణి వచ్చిందిరా. వానెవరు? ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తావు? నువ్వా? నీ పేరు వాణియా? అబ్బా తెలియనట్టే ఇక నా ముందట బిల్డప్. దగ్గరికి రా. మేఘన కలిసిందా? కలిసింది సీను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందమ్మా. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందా? అంటే గిమె నా కోడలు కాదారా? బుర్రకు. కూర్చో అమ్మా కూర్చో, టీ పెడతా. పర్లేదు ఆంటీ. బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటావా? బైక్ ఉంది నాకు, డ్రాప్ చేయమంటే చేస్తాను. అది కాదు, నా ఫ్రెండ్ మేఘుకి చాలా జ్వరం వచ్చింది. అయ్యో పిల్లకి జ్వరం వచ్చిందా? మీకు తెలుసా ఆంటీ మేఘు? అయ్యో నాకెందుకు తెలియదు. మేఘన వాళ్ళ ఇంటి పక్కకు అనిత లేదా? గామే నేను మస్తు దోస్తులం. అది చెప్పింది నాకు. హాస్పిటల్కి తీసుకెళ్దామా? కాదు సీను, ఇప్పుడు బాగానే ఉందిలే. మరేంటిది? అంటే తను వంట చేయలేదు కదా, నాకు వంట సరిగా రాదు. ఏం పర్లేదు, అస్సలు భయపడకు. నేను అన్ని వంటలు చేసి పెడతా నీకు. నీకు ఏది ఇష్టమంటే అది చేసి పెడతా. అమ్మ ఒర్రకు. ఆగురా, మేమేదో మాట్లాడుకుంటా ఉంటే ఒర్రకొర్రకంటవేంది? సరేనా వాణి? బయట షాప్స్ ఎక్కడ ఉంటాయో నాకు తెలీదు. సీనును తీసుకెళ్ళి ఏమైనా స్నాక్స్ తీసుకొచ్చుకుంటాను. ఓ స్నాక్సా? సరే నేను తీసుకొస్తాను. ఏం కావాలో చెప్పండి. నేను వస్తాను సీను, నన్ను తీసుకెళ్ళు. బండి మీదనట తీసుకుపోరా? ఏం భయపడతాను, నీ భయం పాడుగాను. నేనే తీసుకుపోమ్మంటాను కదా, పో. సరే పద. స్నాక్స్ ఒకటి తెచ్చుకోండి, నేను అన్నం కూర వేసిస్తా. ఇక్కడనే తినిపో. లేదంటీ, నా ఫ్రెండ్ ఉంది కదా. లేకపోతే నేను పెట్టిస్తా బాక్స్లా, ఇద్దరు తినేరు. పర్లేదు ఆంటీ, మీకెందుకు ఇబ్బంది? అయ్యో ఇబ్బంది ఏముందమ్మా, పాపం జ్వరం వచ్చినప్పుడు బయట తినడు ఎందుకు? నా దోస్తు అనితకు తెలిస్తే అదే వండి పెడుతుండే, దానికి తెలియదు కావచ్చు. తినిపించిందట అనితక్క. ఆగో నేను చెప్పలే, నా దోస్తు బంగారం. మేఘనని చెల్లె అంటది. అది అదంటే బాగా ఇష్టం మేఘన అంటే. ఇక అది ఊకేం చేస్తుంది. నేను అన్నం కూర వండి పెడతా, నువ్వు పోయి స్నాక్స్ అయిపోరా. అమ్మా ఏందిరా? చికెన్ దేవన్నావే. అయ్యో నా మతి పాడుగాను, మర్చిపోయినా. చికెన్ తెపోరా, పైసలు తెత్తాగు. నా దగ్గర ఉన్నాయంటీ. అమ్మ ఇస్తుందిలే. లేదు లేదు, నేను చికెన్ తెప్పిస్తాను. ఆంటీ మన కోసం వండి పెడుతుంది, ఓకేనా ఆంటీ? సరే తల్లి, ఫస్ట్ ఒకటి అడిగినావు, ఇక నీ మాట ఎందుకు కాదంట? ఆ పిల్లకు కూడా నోరు ఎట్లున్నదో ఏమో, ఇంత టేస్ట్ ఉంటుంది చికెన్ అయితే. తేపోండి, వెళ్దామా? పద. ఎంత మంచిగుంది నా కొడుకు కోడలు జంట. దేవుడా, వీళ్ళ అమ్మ నన్ను ఒప్పుకొని ఎట్లన్నా చేసి పెళ్లి చేయి దేవుడా. నాతో మాట్లాడనే లేదు, ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చావా? నీ మీద నమ్మకం కుదిరింది. ఫ్రెండ్స్, నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. నీకు అసలు ఫ్రెండ్సే లేరా?
ఉన్నారు, కానీ అమ్మాయిలు లేరు. పద, నా ఫ్రెండ్ ఒకతే ఉంది, త్వరగా వెళ్ళేసొద్దాం. ఈరోజు ఇక్కడే ఉంటావా? ఉంటాను. నీ ఫోన్ నెంబర్? అమ్మ ఇక్కడే ఉంది, బయట ఇస్తాను పద. ఇంట్లో ఫ్రూట్స్ తప్ప తినడానికి ఏమీ లేవు. దీరుకి చెప్తే వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. వాణి ఏమో చెప్పొద్దంటోంది. అది ఎక్కడికని తిరుగుతుంది. ఒకసారి ఫోన్ చేసి ధీరుకి చెప్తాను ఏదైనా తెమ్మని. ధీరు ఏమంటాడో ఏంటో. వానికి చెప్పానని కోపడతాడా? అయినా వాణి ఎవరికి చెప్పదులే. హలో మీకు ఒక 1 అవర్లో వచ్చేస్తాను. ఎలా ఉంది ఇప్పుడు? తిన్నావా? తినడానికి ఏదైనా తెస్తావా? ఆకలిగా ఉంది. అసలే ఫీవర్ ఉంది నీకు, బయటవేం తినొద్దు. వచ్చాక ఏదైనా చేసి పెడతానులే. వాళ్ళు లేడుగా ఇంట్లో? లేడు. ఫ్రూట్స్ తెస్తాను. ఫ్రూట్స్ ఉన్నాయి ధీరు. ఏదైనా తినాలనిపిస్తుందా? మ్, సరే, కంట్రీ చికెన్ తీసుకొస్తాను. నీకు చేయొచ్చా? ఆ, చేస్తాను. ఎలా చేయాలో నాకు చెప్పు, కూర్చొని నేను చేస్తాను. అలాగే. ఆకలేస్తోందా? మ్, నేను వచ్చేలోపు ఫ్రూట్స్ తిను. ఆ? కొంచెం ఎక్కువే తీసుకురా. నువ్వెంత తింటావే నాకు తెలీదా? తీసుకురా ధీరు. తెస్తాను. మున్నా కూడా ఉన్నాడు కదా. ఉన్నా కూడా ఎక్కువైతే. సరే, ఎక్కువే తెస్తానులే. పడుకో. బాయ్. ఫోన్ చేస్తే తిడతావనుకున్నాను. ఇప్పుడు పర్లేదులే, చాలా దూరం వచ్చేసాను. నీకు దగ్గరగానే ఉన్నాను.